మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు షార్ట్లో ఒక మంచి విషయాన్ని అందరం విని తెలుసుకుందాం. ప్రతి జీవికి జనన మరణాల మధ్య కాలమే జీవితం. ఈ జీవిత విధానం అందరికీ ఒకే విధంగా ఉండకపోయినా కానీ ప్రతి జీవి కష్టసుఖాలను అనుభవించి తీరాలి. దీనికి ఎవరు అతీతులు కారు. ఏ ఒక్కరి జీవితము పూర్తిగా సుఖమయము కాదు, కష్టాలమయము కాదు. కష్ట సుఖాల సమ్మేళనమే జీవితం. తాళం కప్పను తయారు చేసేవాడు తాళం చెవిని కూడా తయారు చేస్తాడు. అదేవిధంగా కష్టాల నుండి విమోచన కూడా ఉంటుంది. ఈ సూత్రాన్ని మనం గ్రహించాలి. కష్టాలను ధైర్యంతో ఎదుర్కోవాలి. వాటికి భీతిల్లకూడదు. ధైర్యం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనవచ్చు. కష్టాలను ఎదిరించి పోరాడే వారిపై భగవంతుని ఆశీస్సులుంటాయి. కాబట్టి కష్టము వచ్చిందని కృంగిపోక దాని నివారణోపాయాన్ని తెలుసుకొని ఆ కష్టం నుండి గట్టెక్కాలి. ఈ అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాం కదా. కష్టాలు వచ్చినప్పుడు ఏ రకంగా గట్టెక్కాలి, కష్టాలను ఏ రకంగా ఎదుర్కోవాలనే మంచి విషయాన్ని తెలుసుకున్నాము. ఈ విషయాన్ని అందరికీ చేరేదాకా షేర్ చేసి, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.